శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనమండి. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్తోనే నేను ముందుకు సాగుతున్నాను. చాలామంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసి నాకు పాలు తీసే వీడియో, లాంగ్ వీడియో పెట్టమని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. అయితే నేను చాలాసార్లు కూడా పెట్టాను. అయినా సరే వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. తీసిన వీడియోయే ఏం తీయను అనే ఉద్దేశంతో నేను వీడియోస్ అప్లోడ్ చేయటం లేదండి. ఇప్పుడైతే మీ కోరిక మేరకు నేను ఫుల్గా లాంగ్ వీడియో అయితే తీశాను. మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీలైతే మీకు నచ్చినట్లయితే మీ చుట్టాలకి, బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎన్నిసార్లు చూస్తే నాకు అంత వాచ్ టైం కలుగుతుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీసినప్పుడు ఒక వారం రోజుల పాటు లైన్గా విపరీతమైన వర్షం అయితే ఏమీ కాదు, కొద్దిగా వర్షం, మబ్బుతో కూడిన జల్లులు అలా కురుస్తూ ఉందన్నమాట ఒక వారం రోజుల పాటు. అయితే అప్పుడు తీసినటువంటి వీడియో నేను పాలు తీసేటప్పుడు వెలుతురులో తీయను, బయట లోపల ప్లేస్లోకి తీసుకెళ్ళి తీసుకుంటారనమాట. మార్నింగ్ అయినా నైట్ అయినా చీకటిగా ఉన్నప్పుడు అయితేనే తీస్తాను బయట. అదే లోపలలోనే తీసుకుంటానండి, ఎందుకంటే పాలు ఎవరికి చూపించకూడదని. కానీ మీరు నా కుటుంబ సభ్యులుగా భావించి నా పాలు వీడియో మీకు అందరికీ చూపిస్తున్నాను. నా పాలు వీడియో చూసిన నా కుటుంబ సభ్యులు దగ్గర వాళ్ళందరూ, నువ్వు పాలు చూపిస్తున్నావు, అది తప్పు కదా, పాడిని చూపించకూడదు కదా అంటున్నారు. శ్రీమాత్రే నమః. అంత అమ్మ మీద భారం వేశాను. మీరు నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను. మీరు అందరి సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియోని చూడండి. శ్రీమాత్రే నమః. ఇంకా దూరం నుంచి తీయాలి, దగ్గర నుంచి తీసినా పిక్క కూడా తినేద్దా? ఒకే దిక్కున అయితే ప్రజలకు ఏం దొరుకుతుంది? ప్రకృతికి తెలుసు. ఓకే, కనబడుతున్నాయా? చెట్టుని చూపించిన తర్వాత మీకు పాలు ఎన్ని ఉన్నాయి? ఓకే,
పాలకు చేపించినట్టు కూడా పాలకు చేపించినట్టు అంటే ఏమో చేపించలేదు, చేసింది అటు ఇటు తిరగడంలో పాలకు చేపించినట్టు. గొంగళి పురుగు ఇక్కడ వచ్చింది కదా చూపించి. అయిపోయినాయి.